నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం రామాపురం గ్రామంలో అయితే ఉన్నాం. మనతో టమాటో సాగు చేస్తున్నటువంటి రైతు సోమశేఖర్ గారు అయితే ఉన్నారు. ఈయన జైహో అనేటువంటి టమాటో వెరైటీని గ్రాఫ్టింగ్ చేయించి అంటు మొక్కలను అయితే సాగు చేస్తున్నారు 2 ఎకరాల్లో. అలాగే గ్రాఫ్టింగ్ చేసింది కాకుండా వేరేది గ్రాఫ్టింగ్ చేయకుండా కూడా సాగు చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈ గ్రాఫ్టింగ్ మొక్కలు జనరల్ గా ఈల్డ్ బాగా పెరుగుద్ది అంటున్నారు. తన అనుభవంలో ఆయన ఏం గమనించారు అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో టమాటో సాగు చేస్తున్నటువంటి రైతు సోమశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీరు ఈ వ్యవసాయం ఎన్నాళ్ళ నుంచి చేస్తారు? ఏమేమి పంటలు సాగు చేస్తుంటారు? సార్ మేము ఒక 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. ఓకే. మేము ఎక్కువ ఫ్లవర్స్ నాటుతున్నాము. ఒక 3 ఏళ్ళ నుంచి టమాటాకు వచ్చినాం సార్. ఓకే. 3 సంవత్సరాల నుంచి టమాటో సాగు చేస్తున్నారు కదా. 3 సంవత్సరాల నుంచి గ్రాఫ్టింగ్ అండి రెగ్యులర్ సార్? ఇదే ఫస్ట్ టైం గ్రాఫ్టింగ్. ఓకే. మీరు గతంలో 3 సంవత్సరాల నుంచి టమాటో సాగు చేశారు కదా. మొక్క నాటిన దగ్గర నుంచి ఎన్నాళ్ళకి దిగుబడి వస్తుంది? అసలు ఎకరానికి ఎన్ని మొక్కలు నాటుతారు? సార్ ఎకరాకి వచ్చి 7,000 నాటుతాం సార్ మేము. మామూలు అయితే నాటినాక వచ్చి మనకి 75 ఇంకా 90 రోజుల మధ్యలో ఆ వాతావరణం పట్టి క్రాప్ వస్తుంది సార్. ఓకే. ఓకే. అప్పటి వరకు ఖర్చు ఎంత వస్తుందండి? సార్ ఇప్పుడు మా ఏరియా వైరస్ ఎక్కువైపోయింది సార్. ముందైతే ఎకరాకి 1 లక్ష రూపాయల 1.5 లోపల ఇదైతుంది సార్. ఇప్పుడు మాది వైరస్ ఓవర్ అయిపోయింది సార్ మా ఏరియా. కాబట్టి 1.5 పైన అవుతుంది సార్ ఎకరాకి. 1.5 పైన అయితే అవుతుంది. తక్కువ పరిస్థితులు. సోమశేఖర్ గారు, ఇప్పుడు మీరు గ్రాఫ్టింగ్ సాగు చేస్తున్నారు కదా 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్ మామూలు. మరి గ్రాఫ్టింగ్ ఎందుకు రావాలని సార్? ఇది భూమిలో విల్ట్ అనేది వచ్చింది సార్. చెట్లు చాలా చనిపోతున్నాయి. పూత పిండి వచ్చే కొందుకే చాలా ఇదైపోతున్నది. మళ్ళీ మేము ఇట్లా సార్ యూట్యూబ్ లో చూసి ఇది ఎక్కడ ఏమినేసి అడ్రస్ కనుకొనేసి కుప్పం దగ్గరికి పోయి ఫస్ట్ టైం తెచ్చినాము. ఓకే. మా వీడియోస్ చేశాను, దాంతో చూసే సార్ తీసుకొచ్చింది సార్. ఇప్పుడు మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గ్రాఫ్టింగ్ మొక్కలు ఎవరు లేదు సార్ ఇక్కడ, ఎవరు నాటారు ఫస్ట్ టైం. కానీ వీడియోస్ చూసి అయితే చేసాం. మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, ఆల్రెడీ కటింగ్ స్టార్ట్ అయినట్టుంది. గ్రాఫ్టింగ్ చేయకుండా నాటిని కూడా ఏమైనా ఉందా? ఇప్పుడు ఉండదు సార్, ప్రజెంట్ కూడా ఉంది. దానికి దీనికి తేడా అబ్జర్వ్ చేశారు? చేసినాం సార్. ఏమున్నాయి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి దీనికి రోగం కొంచెం తడేసే శక్తి ఉంది సార్ దీనికి. దానికి రోగం కొంచెం ఓవర్. ఈ వాతావరణానికి ఇది రోగం కొంచెం తట్టుకుంటుంది, కానీ అది తట్టుకుంటా ఉండదు సార్. ఓకే. అంటే ఇప్పుడు దీనికి రోగం రావట్లేదా? వస్తే మందులు కొడితే? మందులు మామూలు మందు సేమ్ ముందే సార్. దీనికి ఏది కొడుతున్నామో దానికి అదే కొడుతున్నాం సార్. ఒకే తాము నాటినాము, దీనికి ఏ ఎరువు వదులుతాము దానికి అదే ఎరువు, దీనికి ఏ మందు కొడతామో అదే మందు కొడుతున్నాము. కాకపోతే దీనికి రోగం అనేది ఇప్పటి వరకు లేకుండా ఉంది సార్. దానికి ఒక 20 డేస్ ముందే స్టార్ట్ అయిపోయింది సార్. దీని వయసు ఎంత అండి సార్? ఇప్పుడు అంతా 80 రోజులు అయింది సార్. 80 రోజులు. ఫస్ట్ కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు మీరు రెగ్యులర్ వచ్చేసి 65, 70, 75 రోజులు అన్నారు కదా. ఇది ఎన్ని రోజులకి వచ్చింది సార్? కటింగ్ మొన్న కోసినాం సార్. 4 రోజులు 5 రోజులు అయింది. ఓకే. ఇప్పుడు ఇంకా 2 కటింగ్లు కోసాను సార్. ఇది వర్షం ఎక్కువ అయింది, చెన్నై చాలా వరదల వల్ల ఇదినేసి కొంచెం లేట్ చేస్తున్నాం సార్ కటింగ్. లేకపోతే ఇప్పుడు ఇంకా 2 కటింగ్లు ఆల్రెడీ కోయాల్సింది. ప్రధానంగా పూర్తిగా అసలు మీరు దానికి దీనికి కంపేర్ చేస్తే మీరు అబ్జర్వ్ చేసిన ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి రోగము ఇది తడేస్తుంది సార్. ఏ రోగాలు అసలు ఏం తట్టుకుంటుంది సార్? సురుగు కానీ, పొండాకు కానీ, అంగమారి కానీ ప్రతి ఒక్క రోగానికి ఇది తడేసుకొని వస్తుంది సార్. ఇప్పుడు మీరు ఈల్డింగ్ అది జనరల్ గా ఏంటంటే ఆహారం ఇది కొంచెం ఎక్కువ తింటది, ఎక్కువ ఇవ్వాల్సి అని వాళ్ళు చెప్తున్నారు కదా. కానీ మేము అట్లే మొదలు సార్. దానికి ఎంతో దీనికి ఎంత వదిలినాము. ఇది ఉన్న క్రాప్ లో అది ఆఫ్ ఉంటుంది సార్, అంతే. ఇప్పుడు ఈల్డ్ పరంగా కంపేర్ చేస్తారు, అది కూడా ఈల్డ్ స్టార్ట్ అయి ఉంటుందా? వచ్చింది సార్, వచ్చింది. కటింగ్ అయిందా ఫస్ట్? అది కూడా కటింగ్ వచ్చింది సార్. ఇప్పుడు కటింగ్ అది కూడా కటింగ్ కూడా అయిందా అవ్వలేదు? అయింది సార్, అది కూడా అయింది. ఎంత డిఫరెన్స్ ఉంది ఈల్డ్ లో సార్? వీళ్ళలో ఇప్పుడు ఇది చెట్టుకి ఒక 4 కేజీలు అనుకున్నాం సపోజ్ అనుకుంటే, అదంతే సార్ ఒక 2 కేజీలు. సగం తేడా వస్తుంది సార్. ఓకే. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మీరు దీనికి ఇంకా ఫుడ్ ఆహారం అంటే ఇప్పుడు ఎరువులు ఇంకా పెంచుకుంటే ఎక్కువ ఈల్డ్ ఏమైనా పెరిగే ఛాన్స్ సార్? ఉంది సార్. కాకపోతే ఇది డైలీ వర్షం పడుతుంది కదా, దీనికి ఏం ఎరువు అంత వదిలేదానికి మాకు ఛాన్స్ సిక్కలేదు సార్. ఎరువు వదిలితే రోగం ఎక్కువ వస్తుంది అనేసి దానివల్ల ఎరువులు పెద్దగా డ్రిప్ ఎరువులు పెద్దగా యూజ్ చేయలేదు సార్. మేము గతంలో వీడియోస్ కానీ వేరే రైతుల వీడియోస్ లో కానీ ఈ గ్రాఫ్టింగ్ మొక్కలు వేసుకుంటే మంచి లాభాలు వస్తాయని చెప్తున్నారు. గ్రాఫ్టింగ్ మొక్కలు వేసుకుంటే లాభం వస్తుందా, లేకపోతే ఏ మొక్క అయినా లాభం వస్తుందా సార్? అది లాభం వస్తుంది అనుకుంటున్నాం సార్. కాకపోతే ఈసారి లాభం మీన్స్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది కాబట్టి, రోగం తగ్గుతుంది కాబట్టి. మెయిన్ వచ్చి మనకి విల్ట్, మాది జమీన్ విల్ట్ ఎక్కువ ఉంది సార్. దాని వల్ల ఏం విల్ట్ కి పోలేదు. ఇప్పుడు ఈ మొక్కల్లో అసలు విల్ట్ రాలేదా సార్? ఏదో ఒక 5% అడోటి పైన సార్. ఇప్పుడు మీరు రెగ్యులర్ కూడా వేసారు కదా, అది 2000 నారేసినాం సార్. ఒక అర్ధానికి అర్థం వెళ్ళిపోయింది సార్. సగం పోయింది. 1000. ఓకే. ఇది ఎన్ని రోజుల్లో పోయింది అదంతా సార్? పూత స్టార్ట్ అయితేనే 40 రోజులకి స్టార్ట్ అయింది. 40-45 రోజులకి
స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రూట్ సెట్టింగ్ గానీ పూత గానీ అసలు దీనికి ఎక్కువ వస్తుంది సార్, ఎక్కువ వస్తుంది. పువ్వు డ్రాపింగ్ అయ్యలేదు. మెయింటెనెన్స్ లో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా చేశారా? అంటే ఎరువులు అయితే 2 సేమ్ ఇచ్చామంటున్నారు, ఇంకేమన్నా మెయింటెనెన్స్ ఏమైనా ఉందా దీనికి? మెయింటెనెన్స్ అంటే మామూలు సార్, దానికి ఏం చేసినాము దీనికి అంతే సేమ్, ఏం ప్రాబ్లం ఏం లేదు. దీనికి తీగలు కట్టాలా అంతా, దానికి ఏం చేయాలా దీనికి అదే చేయాలా. ఇది పువ్వు డ్రాపింగ్ కన్నా తడేస్తుంది సార్. అది పువ్వు ఉదిరిపోయేది ఎక్కువ, ఇది పువ్వు అంతా చక్కని. ఓకే, ఇప్పుడు మరి ఫ్రూట్ క్వాలిటీ ఎట్లా ఉంది సార్? క్వాలిటీ బాగుంది సార్. మార్కెట్ లో కూడా పోయినాము ఆ రోజు, మామూలు కాయలంతా 300 టాప్ రేటు, ఇది 100 రూపాయలు ఎక్స్ట్రా పోయింది సార్. ఆ రోజు 400 వేసినారు. ఇప్పుడు అయితే ఒక కటింగ్ అయింది. నెక్స్ట్ కటింగ్ లో ఏ మాత్రం డిఫరెన్స్ చూడొచ్చు మీరు? రేపు వస్తున్నాం సార్, తెలుస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఈల్డ్ లో రెండింటి మధ్య డిఫరెన్స్, టోటల్ గా క్రాప్ అయిపోయే వరకు ఎంత డిఫరెన్స్ రావచ్చు? మామూలుగా రెగ్యులర్ వెరైటీలు ఎంత వస్తాయి, ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఇది వచ్చి మాకి చెట్టుకి హాఫ్ బాక్స్ పక్కా ఉంది సార్. ఇది ఒక చెట్టుకి కటింగ్ కా లేకపోతే టోటల్? ఓకే, ఒక 8 ఇంకా 10 కేజీల కాయ అంత ఉంది సార్. ఇప్పుడు సైజ్ వస్తే ఉండే కాయలంతా ఆ రేంజ్ కి వస్తాయి అనుకున్నాం సార్ మేము, కానీ దాంతో అంత లేదు సార్. ఓకే, ఇప్పుడు మామూలు రెగ్యులర్ వెరైటీ ఎకరానికి ఎన్ని మొక్కలు పెడతారు? 7,000 మొక్కలు ఉన్నారు. 7,000. ఇది ఎకరానికి ఎన్ని సార్? ఇది అంతే సార్, 5.5 6 లోపల సార్ ఇది. ఓకే, మొక్కి మధ్య ఎంత గ్యాప్ తోటి సార్? మామూలుగా 2 అడుగులు పెట్టాలా మేము, కానీ తగ్గించే పెట్టినా బాగా దగ్గర వచ్చేసింది సార్. మామూలు రెగ్యులర్ 2 అడుగులు పెడితే అంతే 6,000 పడుతుంది సార్ ఎకరాకి. ఓకే, ఇప్పుడు మీరు సాల్ కి మధ్య సార్ ఇది 5 అడుగులు ఉంది సార్, 5.5.5 ఉంది సార్. రెగ్యులర్ అయితే అది కూడా కొంచెం ఒక 5 అడుగులు 4, అది సీజన్ బట్టి సార్. వర్షాకాలం ఎక్కువ పెడతాము, ఎండాకాలం తక్కువ పెడతాము, అట్లా దాన్ని. ఇప్పుడు ఈ సీజన్ బట్టి 2 కంపేర్ చేసి చెప్పండి. సార్ మొత్తం ఒకటిగానే పెట్టినాం సార్. మేము ఆల్రెడీ 10,000 నార కినేసి అడ్వాన్స్ ఇచ్చినాం సార్. అక్కడ వాళ్ళు నార షూట్ కాలేదు 8,000 ఇచ్చినారు. దానికి 2,000 నార అది ఎత్తుకొచ్చి నాటింది, లేకుంటే మొత్తం ఇది నాటేసిండే వాళ్ళు. కాబట్టి ఆ నార చికెన్ దానికి 2,000 నార మామూలు నార ఎత్తుకొచ్చి నాటినాం. ఇప్పుడు మీరు రైతులకి మీ గ్రాఫ్టింగ్ సాగు చేస్తున్నటువంటి అనుభవంలో ఏం చెప్తారు సార్? మేము చేసేది కదా, చాలా మంది చూస్తున్నారు సార్. మా ఏరియా ఇంకా కూడా నెంగిలి పక్క విలేజ్ వాళ్ళంతా వస్తున్నారు సార్. వచ్చి అంతా కూడా ఇదే నాటుకోవాలా. ఇప్పుడు అందరూ ఫెయిల్యూర్ అయిపోయినాయి సార్ పంటలో. టోటల్ కింద ఇంకా పైన వరకు చెట్టు అంతా కోసుకుంటే మా ఏరియా ఈ వైరస్ కి దానికి తగ్గట్టు చెట్టుకు 2 కేజీలుగా కూడా లేవు తోటలో. మేము కూడా అక్కడ వేరే 15,000 నార 3 ఎకరాలు ఇదే వేసినాం సార్ మామూలు నార. అది ఇప్పుడు 3 ఎకరాలకి సరి ఖాళీ ఈ రోజు 300 బాక్సులు అయినాయి నిన్న ఈ రోజు కటింగ్. ఇప్పుడు ఇది 7,000-8,000కి 300-400 బాక్సులు అయితే. ఇప్పుడు వీళ్ళు చూడటానికి వచ్చారు కదా, మనం వీడియో తీస్తున్నాం. వీళ్ళు టమాటా రైతులు. ఈయన పెద్ద ఒకసారి రండి. ఇది కర్ణాటక సార్. పెద్ద తెలుగు వచ్చా? తెలుగు వస్తుంది సార్. మీ పేరండి? మీ పేరు? శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీరు ఆయన టమాటా చూసారు కదా, బాగుంది సార్. అయితే ఇప్పుడు మేము నాటినాం, దీని జట్లోనే మేము మామూలు నాటినాము. అవంతా కంప్లీట్ ఫెయిలర్ అయిపోయినాయి సార్. ఫుల్ వైరస్, చెట్టు కంప్లీట్ ఏమీ లేదు. చెట్టు మాది అంతా ఒక తక్కువ నాటినది. ఇప్పుడు ఒక 6,000 నార నాటినాం సార్. 6,000 నారకి చేసి ఒక 500 బాక్స్ లేదా 600 బాక్సులు చెప్తాయి. ఈయన తోట ఎట్లా ఉంది? వీళ్ళ తోట బాగుంది సార్, బాగా చేసినారు. మేము నెక్స్ట్ అందుకని ఇప్పుడు చూసుకుపోయి నెక్స్ట్ ఇదే చేద్దాము అని మేము అనుకుంటున్నాం. అంటే ఈల్డ్ పరంగాను, అలాగే రెండోది వైరస్ పరంగాను మీకు నచ్చింది సార్. ఇంకా కాయ సెట్టింగ్ గానీ, కాయ అంతా సూపర్ బాగా, అంతా క్రాప్ అంతా బాగా పట్టింది సార్. ఇది మావంతా దీంట్లో దీన్ని కంపేర్ చేసినామంటే ఒక 10 పైసలు భాగం కూడా లేదు మా వాటిలో. మేము 10% కూడా మీది లేదు సార్ మా దీంట్లో. అంటే వైరస్ రావటం వల్ల కంప్లీట్ వైరస్ రాకపోతే సేమ్ ఈల్డ్ వస్తుందా సార్? వైరస్ వచ్చినా కూడా వచ్చినా రాకపోయినా క్రాప్ ఇంత రాదు. అంటే మనం ముందు నాటిన వైరస్ లేనప్పుడు నాటినాము. ఈ క్లైమేట్ లో ఇంత క్రాప్ రాదు సార్. ఈ క్లైమేట్ లో ఇంత క్రాప్ రాదు. మావి ఈ ఇట్లా వచ్చింటాయి సార్ చెట్లు. మా తోట ప్రకారం సేమ్ రెండు దీంతో పాటు నాటాం సార్. మాది ఒక 4 రోజులు 5 రోజులు వెనుక నాటినాము. ఇది ఒక 4-5 రోజులు, ఓన్లీ 4 రోజుల గ్యాప్ అంతే. దీంట్లో సగం సైజే ఉంది మొక్క అయితే. సగం కూడా లేదు సార్ దీంట్లో. క్రాప్ కంపల్సరీ దీంట్లో కంప్లీట్ క్రాప్ లేదు సార్. చెట్లు ఉండే చూసే అంత ఉండే కానీ క్రాప్ అనేది ఏమైనా మాత్రం ఈ తర ఉంటుంది తోట మా చూసి అట్లుండే సార్. సోమశేఖర్ గారు, ఇప్పుడు మీరు ఈ గ్రాఫ్టెడ్ మొక్కలు తీసుకున్నారు కదా, రేట్ ఎంత పడింది, ఎక్కడ తీసుకున్నారు? సార్ మేము ఇది కుప్పంలో తీసుకున్నాము. మాకు 7.5 రూపాయలు పడింది. 7.5 ఒక మొక్క ఇక్కడికి రాగానండి, లేకపోతే అక్కడే సార్? అక్కడ ట్రాన్స్పోర్ట్ అండి మీరే తెచ్చుకున్నారా? మీకు కొంచెం దగ్గర కదా, తెచ్చుకున్నాము. వాళ్ళు వేసే క్రియేట్ గడ 25 రూపీస్ ఎక్స్ట్రా అది ఇచ్చినాము. సార్, ఇప్పుడు మరి గ్రాఫ్టింగ్ మొక్కలకు గానీ ఆ మొక్కలకు గానీ భూమి సదును చేసుకునే దగ్గర నుంచి నాటుకునే విధానంలో గానీ ఏమన్నా తేడా ఉంటుందా? రెండు సేమ్ సార్. రెండు ఏం పెట్టలేదు, రెండు సేమ్. రెండు మామూలుగానే సేమ్. అది ఎట్ట చేసుకుంటారు, ఇది ఎట్టగా చేసుకున్నారు, ఏం తేడా ఏం చేయలేదు. ఇంకొంచెం ఎరువులు కూడా ఎక్కువ ఇచ్చి ఉంటే ఇంకొంచెం బాగా వచ్చి. కాబట్టి దీనికి ఎరువు కొంచెం ఇడాలా అంటారు. కాకపోతే మాకు ఎరువు ఇడిస్తే వర్షం పడుతుంటే రోగం ఎక్కువ వస్తుంది, అందుకే తెలుస్తారు. అది గవర్నమెంట్ ఎరువులు యూజ్ అయింది అంటే ఆటోమేటిక్ గా రోగాలు ఎక్కువ అనేసి ఎరువు వదలలేదు సార్. ఓకే, థ్యాంక్స్ అండి.
ఇదండి చూశారు కదా, రైతు అయితే కనుక మన వీడియోస్ చూసి గతంలో కుప్పంలో మనం కిషోర్ గారితో చేసిన వీడియో చూసి కుప్పం నర్సరీకి వెళ్ళి అయితే కనుక హెచ్ఎస్పిఎల్ నర్సరీలో ఈ టమాటా గ్రాఫ్టెడ్ మొక్కలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ విల్ట్ సమస్య ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం దీంతో పాటు కూడా కొన్ని మొక్కలు సరిపోగానే ఏదన్నా కానీ వేరే రెగ్యులర్ వెరైటీ కూడా వేయటం జరిగింది. దాంట్లో విల్ట్ వల్ల మొక్క నాటిన 40 రోజులకే దాదాపుగా 2000 మొక్కలు నాటితే 1000 మొక్కలు అయితే చనిపోయింది. దీంట్లో అయితే ఎటువంటి మొక్క పోకుండా కేవలం ఎక్కడైనా 1 మాత్రమే చనిపోయింది. ఈల్డ్ కూడా మంచి ఎక్కువ వచ్చింది. కాపు కూడా దాంతో పోలిస్తే డబల్ వచ్చిందని చెప్తున్నారు. ఆ రైతే కాకుండా చుట్టుపక్కల రైతులు కూడా ఇది చూసి మంచి ఈల్డింగ్ అయితే ఉందని చెప్పేసి మనతో శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు కదా. ఇది ఈ రోజు వీడియో. మీరు హెచ్ఎస్పిఎల్ నుంచి మొక్కలు కనుక తీసుకోవాలనుకుంటే కనుక అన్ని రకాల వెజిటేబుల్ గ్రాఫ్టెడ్ మొక్కలు అయితే వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి ఏరు వ్యవస్థ అనేది మంచి ఆరోగ్యంగా మంచి దృఢంగా ఉండటం వల్ల ఫుడ్ కూడా ఆహారం కూడా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఎరువులు కూడా ఇంకొంచెం మీరు ఎక్కువ ఇచ్చుకుంటే కనుక మంచి ఈల్డ్ అయితే రావడానికి అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా గ్రాఫ్టెడ్ మొక్కలన్నీ మంచి ఈల్డ్ వస్తాయంటే రైతు మేనేజ్మెంట్ కూడా కరెక్ట్ గా ఉండాలి. సరైన సమయానికి సరైన మందులు ఎరువులు ఖచ్చితంగా ఇస్తే మంచి దిగుబడి అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.